ఎవరు లేనప్పుడు ఈ స్థలంలో మందిరం కట్టుకున్నాను. మొట్టమొదటిగా నేను ఇక్కడికి వచ్చాను కదా, జీవితాలు మారుతున్నాయి, వాళ్ళ బ్రతుకులు మారుతున్నాయి. అంతేగాని నేను మీకేం డిస్టర్బ్ హానికరంగా లేను కదా అని చెప్పేసి అన్నా కూడా వాళ్ళు వినలేదు. వినప్పుడు భ్రమం చేయడమో, వాళ్ళు రావడమో, మమ్మల్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. తర్వాత దృష్టికి టీసీఎం పెద్దల దృష్టికి అదేవిధంగా మరి తీసుకొని వచ్చినప్పుడు తర్వాత నిన్నన్న గారు, మాజీ కార్పొరేటరు మా కన్నన్న గారు వాళ్ళ దృష్టి తీసుకొని వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు కేసీపీ గారితో మాట్లాడడం జరిగింది. సరే చూద్దాం, ఈసారి వస్తే వాళ్ళ బిల్లుషి మాట్లాడదామన్నారు. వాళ్ళు రాలేదు. ఒక 20 మంది వేరే కండువాలు వేసుకొని వచ్చి వాళ్ళు స్థానికేతలు వేరే ప్రాంతం నుంచి వచ్చారు. మత స్వేచ్ఛని కాపాడుకోనికి ఏదైతే ఈ కార్యాచరణ ఎర్మయ్య గారు నేతృత్వంలో చేయడం జరిగిందో దాన్ని మేము అభినందిస్తున్నాము. అదేవిధంగా వీరే కాకుండా ఇంకా చాలామంది క్రైస్తవ హక్కుల కొరకు పోరాటం జరుగుతుంది. వీరు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ వేయడం జరిగింది. వీళ్ళందరినీ సమన్వయం చేసి ఏదైతే ఆర్గనైజేషన్స్ క్రైస్తవ హక్కుల కొరకు పోరాటం చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో అయినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో అయినా కానీ వీరందరినీ కలుపుకొని మన క్రైస్తవులకు దాడి జరిగినప్పుడు ఒక టీం ముందు ఉండేలా మేము వర్కౌట్ చేస్తున్నాము. ఆల్రెడీ కార్పొరేషన్ పరంగా కూడా మేము ఆల్మోస్ట్ ఒక 200 మంది క్రైస్తవ లాయర్లని టీంని తయారు చేయడం జరిగింది. ఎక్కడైనా రాష్ట్రంలో క్రైస్తవులపైన దాడి జరిగినప్పుడు ఈ లాయర్స్ వెళ్ళి కేసెస్ ఫైల్ చేసి ఒక కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రైస్తవ ఐఏఎస్ ఆఫీసర్సు, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్సు, రిటైర్ అయిన వాళ్ళు, సర్వీస్ ఉన్న వాళ్ళని కూడా మేము ఒక టీమ్గా జత చేయడం జరిగింది. వారు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా మన తెలంగాణ రాష్ట్రంలో దాడులు జరిగినప్పుడు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి, ఎస్పీలతో మాట్లాడి, ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడి ఎవరైతే క్రైస్తవులపైన దాడి చేస్తున్నారో వాళ్ళని కరెక్ట్ సెక్షన్స్ వేసి అరెస్ట్ చేసే ఒక కార్యక్రమం కూడా మేము చేస్తున్నామని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. గత సంవత్సరంన్నరలో ఆల్మోస్ట్ ఒక 40 కేసులు మేము ఏదైతే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో ఇలాంటి అనేక ఆర్గనైజేషన్స్తోని కోఆర్డినేట్ చేసుకొని మేము ఫైల్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందుకు తీసుకెళ్తామని మీకు మనవి చేస్తున్నాము. ఏదైతే ఈ ఆర్గనైజేషన్ మీరు స్టార్ట్ చేయడం జరిగిందో చాలా శుభపరిణామము. బిషప్ గారు మా కార్పొరేషన్ పరంగా, మా పరంగా మేము సమితి ఈరోజు వరంగల్లో మొదటి వార్షికోత్సవం జరుపుతున్న సందర్భంగా ఇర్మియా తన బృందానికి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు వరంగల్ జిల్లా ఇది త్యాగాలకు, విప్లవాలకు గడ్డాయి కాబట్టి పోరాటం అన్నది ఈ రాష్ట్రంలో జరిగింది అని అంటే మొట్టమొదటిసారి వరంగల్ హన్మకొండ నుంచే సాగింది. అదే రీతిగా ఈరోజు క్రైస్తవుల పక్షాన కూడా మేము మీకున్నాము అని చెప్పేసి ఇక్కడ సమితి ఏర్పాటు చేసి ఈరోజు ఈ రాష్ట్ర లెవెల్లోనూ దేశంలోనూ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ కమిటీలు వేస్తూ క్రైస్తవులను బలపరుస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తున్న ఈ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మాకు తెలిసినంత మట్టుకు ఈరోజు క్రైస్తవుల మీద సోదరుడు చైర్మన్ గారు చెప్పినట్టు దాడులు చాలా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మాటికి ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా దేశం నలుమూలలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. కానీ వాటిని వెంటనే పసికట్టి తెలుసుకొని వెళ్ళేసి చర్చిల మీద కానీ పాస్టర్ల మీద కానీ దాడి జరిగినప్పుడు వారికి సహకరిస్తున్నందుకు మేము మరొక్కసారి ఈ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా వీళ్ళు దాడితో పాటు
క్రైస్తవులకు రావాల్సిన హక్కులు ఈ యొక్క దేశంలో ఈ రాష్ట్రంలో క్రైస్తవులకు ఏ బెనిఫిట్ అదర్ కమ్యూనిటీకి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హెల్ప్ ఏవైతే సహాయం అందుతున్నాయో వేరే కమ్యూనిటీ వాళ్ళకు వీళ్ళకు కూడా అందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది కమిటీకి. దాన్ని బట్టి ప్రతి పాస్టర్కు ప్రతి నెల, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తున్నట్టు పర్ మంత్ కూడా వీళ్ళకు జీవనోపాధి కల్పించాలని చెప్పేసి ఏ రీతిగా ప్రయత్నం చేస్తున్నారో వీరికి దానికి మళ్ళొక్కసారి వీళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదే రీతిగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో లేకపోతే తాలూకా హెడ్ క్వార్టర్లో కూడా సమాధుల స్థలాలు లేవు, చాలా మందికి ఉన్నాయి. కాబట్టి క్రైస్తవులు అనే వారికి లేవు. కాబట్టి ఈ ఫెసిలిటీ నుంచి కావాలని చైర్మన్ గారితో గవర్నమెంట్లో కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ముఖ్యమైన సమస్య ఈరోజు పాస్టర్లకు, ఇండిపెండెంట్ పాస్టర్లకు ప్రతి నెల ఏదో కొత్త ఒక అవకాశాలు ఆనందం ఇచ్చే ఏర్పాటు గురించి కూడా దాని గురించి కూడా ప్రయత్నం చైర్మన్ గారు ఉన్నారు. గవర్నమెంట్తో మాట్లాడి ఆ ఫెసిలిటీ కూడా మీకు కొద్ది రోజులలో షాలోం. దేవుడు ఈ క్రైస్తవ హక్కుల సమావేశాన్ని, అధ్యక్షులను అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చాలా సంతోషము. ఇలాగున ఈ ట్రైసిటీస్లో ఈ మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. ఇంతకుముందు కొన్ని సాక్ష్యాలు మనం విన్నాం. ఇది ఇక్కడే చర్చిల పైన దాడులు చేసి కొట్టినట్లుగా, అసనపర్తిలో కూడా ఒకరు కొట్టినట్లుగా తెలిసింది. వారు కూడా పిలిచారు, కానీ కొంతమంది పోలేదు. ఇక్కడ హనుమకొండలో అయితే మా యొక్క ఎమ్మెల్యే గారు రాజేంద్ర రెడ్డి గారు అయితే తక్షణమే చర్య తీసుకోవడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు వెంటనే మా ముందే ఏసీపీ గారికి కాల్ చేసి ఈ విషయంలో న్యాయం చేయమని చెప్తే వారు కూడా న్యాయం చేసినట్లుగా ఇప్పుడు విన్నాం మన సాక్ష్యం. కనుక హనుమకొండలో వెంటనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. మీ అందరికీ ఈ ట్రై సిటీస్ క్రిస్టియన్ ఫెలోషిప్ తరఫున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇక్కడున్న ఈ యొక్క మీడియా మిత్రులందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా, మీ ద్వారా కూడా ఈ వార్త అందరికీ తెలియబోతుంది. ఈ వార్త వింటున్నటువంటి అందరూ హైందవ, ముస్లిం, క్రిస్టియన్ ఆల్ ప్రజలందరికీ కూడా మేము చెప్పవలసింది ఏంటంటే, క్రైస్తవులుగా కుల మత భేదం లేకుండా అందరి కోసం మేము ప్రార్థనలు చేస్తాం. ఇప్పటికీ చేస్తూ ఉన్నాం. బైబిల్ నేర్పేది ప్రార్థనలు చేయమని, కానీ దాడులు చేయమని ఎక్కడా చెప్పట్లేదు. మా యొక్క హైదరాబాద్ నుంచి మా డైరెక్టర్ గారు వచ్చారు, చైర్మన్ గారు వచ్చారు. ఒకవేళ వారికి కనుక ఈ తలంపు లేకపోతే మాకు అందరికీ మంచి తలవారు సప్లై చేసేవారు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఇది హైదరాబాద్ మీకు అందరికీ మేము పంపిస్తున్నాం, కొన్ని గొడ్డలు తీసుకోండి, తలవారులు తీసుకోండి, లేక గన్స్ తీసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, క్రిస్టియానిటీని కాపాడమని ఆ విధంగా చెప్పట్లేదే. కారణం ఏంటంటే అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ఇతరులకు మేలు చేయాలనే ఉద్దేశమే తప్ప కీడు చేయాలనే ఉద్దేశం ఎవరు కూడా మాకు టీచ్ చేయలేదు. మాకు మాదిరిగా ఉన్నటువంటి మా కథానాయకుడు జీసస్ కూడా అదే చెప్పాడు. ఇతరుల వరకు, పొరుగు వారి వరకు ప్రార్థన చేయండి, మేలు చేయండి, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించండి అని చెప్పారు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఇది ప్రభు యొక్క బోధ. అందుకే మేము శాంతి కాముకులుగా ఉన్నాం. ఒకవేళ లేదు అని అంటే ఎవరు కూడా ఎవరికి వారు తక్కువలో ఎవరు లేరు. అందరూ కూడా విద్యావేత్తలే, అందరికీ పౌరుషం ఉంది, అందరికీ శక్తి ఉంది. అందరూ కూడా కలిసి ఫైట్ చేయగలం. కానీ మా ఫైట్ ఓన్లీ ప్రేయర్. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. అనుకునే ఒక గొప్ప మార్గము క్రైస్తవం. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, మన దేశంలో జరుగుతున్న అనేకమైన కొంతమంది వ్యక్తుల యొక్క ఆ భిన్నమైన ఆలోచన ద్వారా జరిగే దాడులు. ఈ దాడులను తప్పనిసరిగా ఇవి మన కృత్యం కాదు, ఇది ఆశ్చర్యమేమి కాదు. చాలాసార్లు మనం ఆశ్చర్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులు జరగడం అనేది అది సర్వసాధారణం.
ఎందుకంటే మనం క్రైస్తవ చరిత్రలో ఆది సంఘంలో కనుక చూస్తే మొట్టమొదటి ఆది సంఘంలో అనేక మంది హతసాక్షులు అయిపోయారు. సో కాబట్టి ఈ హతసాక్షులు జరగడము, క్రైస్తవులను దాడి జరగడం, ఇవి క్రైస్తవుల్లో కొత్త ఏమి కాదు, ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. బట్ there is a huge responsibility upon each Christian to pray for our country and also to pray the people of India. అది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత. తప్పనిసరిగా మనమందరము కలిసికట్టుగా ఒక వేదిక పైన we need to be in one chord, ఒకే వేదికపై అన్ని కలిసికట్టుగా మనమందరం కూడా యూనిటీగా ఉంటే తప్పనిసరిగా ఈ దాడులను అరికట్టడానికి ఇంతకుముందు మా TCF అధ్యక్షుల వారు బిషప్ జాన్ మార్కండేయ గారు, తర్వాత వరంగల్ క్రిస్టియన్ సొసైటీ చైర్మన్ గారు దీన్ దయాల్ గారు, మేమందరం కూడా పాటుపడేది ఏంటంటే లెట్ us హ్యావ్ ఎ యూనిటీ అమాంగ్ క్రిస్టియన్స్. క్రైస్తవ లీడర్లు కానీ, క్రైస్తవ నాయకులు కానీ, కాపర్లు కానీ మనమందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనమందరం ఐక్యంగా ఉండి అన్ని సాధించవచ్చు. దేవుని బిడ్లారా, లేక ఈ మీడియా ద్వారా నేను అశేష జనాంగానికి ఇచ్చే సందేశం ఏంటంటే, పెద్దలు తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ చైర్మన్ గారు దీపక్ జాన్ గారు ఇక్కడ ఉన్నారు. దాదాపుగా మనము గత ప్రభుత్వాలు చూసాం, మనకు క్రిస్టియన్ భవన్ ఇస్తామని అన్నారు. గత 10 సంవత్సరాలుగా వి వెయిటెడ్ ఫర్ క్రిస్టియన్ భవన్. బట్ అది కాలానుగుణంగా మనలను ముందుకు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే క్రైస్తవులను ప్రేమించే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, వారు మన మధ్యకు ఉన్నారు. దీపక్ జాన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. తప్పనిసరిగా హక్కుల రక్షణ అంటే కేవలం ఇది మాత్రమే కాదు, అన్ని మతాలను గౌరవించుకుంటూ మన రాజధాని హైదరాబాద్లో తప్పనిసరిగా క్రిస్టియన్ భవన్ కొరకు దీపక్ జాన్ గారు అయితేనేమి, రాజశేఖరరావు అన్న గారు అయితేనేమి, క్రైస్తవ సంఘాలన్నీ త్వరలోనే రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దీపక్ జాన్ గారి చైర్మన్షిప్లో మనమందరం కూడా తప్పనిసరిగా క్రిస్టియన్ భవన్ సాధించి తీరాలని, ఇది ఏకైక ధ్యేయంగా పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. రెండవది, ఇంతకుముందు అన్నగారు చెప్పారు, రాజశేఖర అన్న గారు చెప్పారు, క్రైస్తవుల కాపరులకు ఏదైనా కొంత సహాయం ఇవ్వాలని, ఇమాములకు కదా ఇచ్చినట్లుగా, లేక హిందూ పూజారులకు కదా ఇచ్చినట్లుగా మనకు కూడా కాస్త ఇవ్వాలని. మీ అందరికి గుర్తుందేమో, మా తూర్పు నియోజకవర్గపు శాసనసభ్యురాలు, ప్రస్తుత మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ మురళీధర్రావు గారు, వారు ఎప్పుడైతే మంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా వరంగల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్కి వారు వచ్చారు. ఎందుకంటే షీ రిప్రజెంట్ అవర్ చర్చ్. వారు చెప్పిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కానీ లేని విధంగా క్రిస్టియన్ సొసైటీ భవన్ సాధించడం అంటే అది కేవలం ఐక్యతతో. ఐక్యత ఈరోజు ఇంతమందిని తీసుకొచ్చింది. మన క్రైస్తవులు ఐక్యత కలిగి ఉండాలని, మన హక్కులను మనము అడగాలని మన చైర్మన్ గారైన దీపక్ జాన్ సార్ గారు, మరి రాజేశ్వరన్న గారు, ఎమ్మెల్సీ రాజేశ్వరన్న గారు మరి క్రిస్టియన్ భవన్లో కూడా ఎంతో సహకరించి మరి అతని బలం కూడా క్రిస్టియన్ కమిటీ రావడానికి చేకూర్చింది. మరి వరంగల్లో సాధించిన ఈ ఘనత మరి ఇక్కడ వివిధ జిల్లాల నుండి వచ్చిన నాయకులందరూ గమనించి వాణిగా అందరూ ఒకే స్వరముగా మారి వారి హక్కుల కొరకు గర్జించే సింహంలాగా నిలవబడడానికి, అందరినీ ఏకం చేసే ఒక బలమైనటువంటి వేదిక ఈ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అని తెలియజేయడానికి, అందరినీ కలుపుకొని ముందుకు పోవడానికి ఏర్పాటు చేయబడిన వేదిక ఇది. మరి లాస్ట్ ఇయర్ 24/7/2024 వరంగల్లో ఐడిపల్లి 3rd డివిజన్ మరి యోధుల గెచ్చమనే ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేయబడిన వేదిక దేవుని మహాకృపను బట్టి, అందరి ప్రార్థన సహకారాన్ని బట్టి మరి సుమారు 5-6 రాష్ట్రాల్లో విస్తరించి తెలంగాణలో ఉన్న 20 జిల్లాలలో జిల్లా కమిటీలు కలిగి మరి అతివేగంతో ముందుకు వెళుతున్నటువంటి వేదికగా దేవుని నామములో ఉంది అని తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. ఈ యొక్క కార్యక్రమము మరి యానివర్సరీ సందర్భంగా మరి నాకు సుమారుగా 15 సంవత్సరాలుగా ఉద్యమ మిత్రులైనటువంటి
మరి